ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. స్వామి శనవేప షట్శాస్త్రావి శనవేప. నేను మీ శివ నరసింహ తండ్రి. మాది వచ్చేసి అమ్మవారి అనుగ్రహం కోసము శ్రీ మలయాళ భౌతి పీఠంలో శ్యామల నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అంటే మనకు 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా మనకు రోజు ఒక శ్యామల అమ్మవారి మనకు జరుగుతున్నాయి అన్నమాట. ఇందులో మనకు రెండో రోజు వచ్చేసి వాగ్వాదిని శ్యామలాదేవి నవరాత్రి ఉత్సవం రెండో రోజు జరుగుతుంది. ఈ వాగ్వాదిని శ్యామలాదేవి అవతారంలో మనం పూజలో పాల్గొన్నా, అమ్మవారి పూజ చేసిన, అమ్మవారి హోమ ద్రవ్యాలలో పాల్గొన్న, అమ్మవారి పూజ ద్వారా ఈ నవరాత్రులు అమ్మవారి మొత్తం నవరాత్రులలో రెండో రోజు నవరాత్రులలో రెండవ రోజు రాత్రి పూజా కార్యక్రమాల్లో ఈ వాగ్వాదిని శ్యామలాదేవి అమ్మవారి అనుగ్రహము విద్యా కోసం, మన పిల్లలు విద్యలో అభివృద్ధి చేయడం, మంచి జ్ఞానం రావడానికి, మంచి నడవడిక, మంచి తెలివి, మంచి జ్ఞానంతో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, మంచి జ్ఞానం, మంచి చదువు, ఉన్నత చదువులు చదవడానికి, అన్నిట్లో నంబర్ 1 సక్సెస్గా కావడానికి వాగ్వాదిని శ్యామలాదేవి కూడా మనం విద్య కోసం మనం ఈ అమ్మవారిని ధ్యానం చేసి అమ్మవారి హోమ కార్యక్రమాలలో మనం పాల్గొంటే అమ్మవారి ఆ పూజ ద్రవ్యం అనేది అది ప్రత్యేకమైన పూజ ద్రవ్యం ఉంటుంది. ఆ రోజు అమ్మవారి వాగ్వాదిని దేవి శ్యామల నవరాత్రి ఉత్సవ హోమాలలో అది మనము ఆ హోమంలో పాల్గొనడానికి ఇంట్లో అయినా కూడా అమ్మవారి చిత్రపటం కానీ అమ్మవారి మన పీఠ స్థాపన చేసుకుని నవరాత్రి ఉత్సవాలు చేస్తారు కదా, ఆ రోజు ప్రత్యేకంగా మన పిల్లల్ని కూర్చుని పెట్టేసి ఆ రోజు అమ్మవారి అనుగ్రహం కోసం, వాగ్వాదిని దేవి అనుగ్రహం కోసం విద్య అనేది మన జ్ఞానాన్ని ఉండడానికి ఆ రోజు మనము దానిమ్మ గింజల అమ్మవారి నైవేద్యం ఎక్కించి అందరు కూడా ప్రసాదం ఇవ్వాలి మన ఇంట్లో పిల్లలకు. అందడం వల్ల ఆ దానిమ్మ జ్ఞానాన్ని మనకు అమ్మవారి అనుగ్రహం కోసం మన మంచి విద్య, మంచి బుద్ధి, మంచి నడవడిక అనేది పిల్లలకు ఉన్నత స్థాయి చదువు కోసము ఎందుకైనా నంబర్ 1 సక్సెస్ కావడానికి, ఈ ఎగ్జామ్స్లలో ఇమ్మీడియట్గా మంచి ఉత్తీర్ణత చదువు పాస్ కావడానికి, నంబర్ 1 స్థానంలో ఉండడానికి ఈ వాగ్వాదిని దేవి శ్యామలాదేవి అనుగ్రహం కోసం ఈ పూజలలో పాల్గొండి. మీరైనా రెండో రోజు పూజలలో మనకు నవరాత్రి ఉత్సవాలలో శ్రీ మలయాళ భౌతి పీఠంలో మా పీఠంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో మీరు నా నంబరు స్క్రోలింగ్ అవుతుంది. ఈ నంబర్కి మీరు హోమంలో పాల్గొనాలనుకుంటే ఫోన్ చేసి మీ నంబరు, మీ గోత్రనామాలతోటి మీ పూజ బుక్ చేసుకోండి. రెండో రోజు జరిగే పిల్లల కోసం ప్రత్యేకంగా ఉంటుంది. ఇది జ్ఞానం, మనం చదువులో ఉత్తీర్ణత ఉండడం, మన నుంచి జ్ఞానం రావడానికి అన్ని విధాలుగా అంటే చదువు అంటే ఏదైనా కూడా ఒక్కొక్క విదేశాలలో చదువు కానీ, అంటే విదేశాల్లో చదువు కానీ, మనకు ఇంట్లో ఇక్కడ ఉన్న చదువులు కానీ ఏదైనా కూడా అన్నీ కూడా సక్సెస్ఫుల్ కావడానికి కూడా మనకు విద్యకు మంచిగా ఉంటుంది. జ్ఞానాభివృద్ధి పెరుగుతుంది. విద్య అనేది దీనికి సంబంధించిన అయినా సరే, జ్యోతిష విద్య అయినా సరే, ఏ విద్య అయినా సరే, మంత్ర విద్య అయినా సరే, ఏ విద్య అయినా సరే ఈ వాగ్వాదిని దేవి అనుగ్రహంతో ఆ విద్య సాధన అని చెప్తుంది. ఏముంది సాధకులు కూడా సాధన చేయడం కానీ ఏదైనా కూడా ఈ వాగ్వాదిని దేవి అనుగ్రహంతో కూడా సాధకులు అందరూ కూడా మంచి సాధనతోటి ఉన్నత స్థాయికి వెళ్తారు, మంచి గురువులు అవుతారు. మంచి ఏ శాస్త్రంలో అయినా కూడా అన్ని శాస్త్రాలలో అమ్మవారి అనుగ్రహంతో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి వాగ్వాదిని దేవి శ్యామలాదేవి అనుగ్రహం తీసుకోవడానికి, అలాంటి ప్రత్యేకమైన జ్ఞానాన్ని రావడానికి అమ్మవారి శ్యామలాదేవి వాగ్వాదిని దేవి అనుగ్రహం కోసం రెండో రోజు నవరాత్రి ఉత్సవాల్లో రెండో రాత్రిలో పాల్గొనడం వల్ల అమ్మవారి ఆశీర్వాదం తర్వాత ఖచ్చితంగా దానిమ్మ గింజలు మన పిల్లలకు ప్రసాదం ఇస్తే వాళ్ళ జ్ఞాన అభివృద్ధి పెరుగుతుంది. అయితే ఈరోజు మనము అమ్మవారి వాగ్వాదిని దేవి శ్యామల నవరాత్రులలో ఆ రోజు అమ్మవారికి ప్రత్యేకమైన జపం అంటే మనకు గ్రీన్ కలర్ మాలతోటి ఈ వాగ్వాదిని దేవి మంత్రం అనేది వాగ్వాదిని దేవికి సంబంధించిన మంత్రోపదేశం తీసుకొని ఆ మంత్రం చాటింగ్ చేయడం వల్ల మంచి జ్ఞానం అనేది మనకు వాక్శుద్ధి పెరుగుతుంది. విశుద్ధ చక్రం ఓపెన్ అయిపోయి విశుద్ధ చక్రం ఓపెన్ అయ్యి మంచి ధారాళంగా మాట్లాడడం అవనేది మనకు వస్తుంది. తర్వాత మంచి మంత్ర జపం అనేది సాధకులు కానీ ఎవరైనా కూడా ఈరోజు ప్రత్యేకంగా చేస్తారు. రాత్రి సాధన ఉంటుంది. ఇది మంచిగా వాగ్వాదిని దేవి రాత్రి పూట చేసే సాధన ఇది. మంచి అమ్మవారి అనుగ్రహం కోసం ఈ సమయంలో మీరు చేసుకోండి. అన్ని విధాలుగా శుభదాయంగా ఉంటుంది. ప్రత్యేకంగా గ్రీన్ కలర్ మాలతోటి అమ్మవారి జపం చేయాలి. శ్యామలాదేవికి గ్రీన్ కలర్, అమ్మవారికి ఏదైనా కూడా ఆకుపచ్చ రంగులనే శ్యామలాదేవి ఇష్టపడుతుంది. ఆకుపచ్చ రంగుతో నైవేద్యాలన్నీ కూడా అదేవిధంగా అమ్మవారికి సంబంధించింది వాగ్వాదిని దేవికి సంబంధించిన మంత్రోపదేశం తీసుకొని మంత్రజపం చేయండి, జ్ఞానం పొందుకోవడని. సాధకులు ఏదైనా కూడా మంచి మంత్రసిద్ధుల్లో అవుతారనమాట.
విద్యావంతులందరూ కూడా పిల్లలందరూ చదువుకొని మంచి విద్యావంతులు అవుతారు. ఇది వాగ్వాదిని దేవి శ్యామలాదేవిలో మీరు పాల్గొనండి. స్వామి ఏ శరణమయ్యప్ప.